గోవింద గోవింద ఏంటి ఇలా స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా? ఎందుకంటే ఇది తిరుపతికి సంబంధించిన ఆ, ఆ టాపిక్ కాబట్టి అందుకని నేను ఇలా గోవింద నామాలతో స్టార్ట్ చేయడం జరిగింది ఈ వీడియో. యాక్చువల్గా రీసెంట్గా చాలామందికి తెలిసే ఉంటుంది, ఈ పాటికి చాలామందికి ఆ న్యూస్ వెళ్ళిపోయి ఉంటుంది. ఏంటిది అంటే ఒక ప్రముఖ యాంకర్ మన ప్రసాదం గురించి, తిరుపతి దేవస్థానంలో భక్తులకు ఇచ్చే ప్రసాదం గురించి చాలా కించపరిచి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో దాని గురించి ఇప్పుడు నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను ఏంటి అంటే ఆయన దర్శనము అవ్వాలి అంటే చాలా ఎదురు చూడాలి, అంటే ఇట్లా కూడా కాదు, చెప్పాలి అంటే ఆయన పిలిస్తేనే మనం వెళ్తాము, ఆయన పర్మిషన్ ఉంటే మనం వెళ్తాము అని కూడా చాలామంది అంటూ ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి చాలా వింటున్నాను. ఏమన్నా అంటే ఆయన పిలుచుకోవాలి అప్పుడే వెళ్ళగలుగుతాం, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వెళ్ళలేము అనేది చాలామంది అంటుంటారు. బేసిక్గా నాకు కూడా అదే అనిపిస్తుంది, ఆయన పిలిస్తేనే మనం వెళ్తాము అని చెప్పేసి. అట్లాంటి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉండి ఇలా వీడియో తీసి భిక్షగాలము అని చెప్పేసి ఆ ప్రసాదం తీసుకుంటే భిక్షగాలము అని చెప్పేసి అనడము, ఇంకేంటి కొత్తగా మేము అడుక్కుంటున్నాము, భిక్షం ఎత్తుకుంటున్నాము, మా లైఫ్లో ఎప్పుడూ భిక్షం ఎత్తుకోలేదు అని చెప్పేసి కాస్ట్లీ బిచ్చగాలు అని అనడము, ఇట్లాంటివి అన్నీ అని చాలా పెద్ద పొరపాటు చేసింది. ఎందుకు అంటే మెయిన్ థింగ్ అక్కడ 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 ఏదైతే ఉంటుందో ఆ నేచర్ కానీ ఆ ప్రశాంతత కానీ వేరే ఏ టెంపుల్లో అయినా మేబీ ఉంటుంది, కానీ అక్కడ ఉన్నంత ప్రశాంతత ఎక్కడ దొరకదు. అక్కడ ఆయన దర్శనం కోసం ఒక్క సెకండ్ అయినా ఆయన దర్శనం దొరకాలి అని చెప్పేసి ఎంతోమంది 3 రోజులు 4 రోజులైనా సరే, వారమైనా సరే ఆయన దర్శనం కోసం ఎదురు చూస్తారు. ఒక్క క్షణం ఆయన దర్శనము అయ్యింది అంటే అంత ముందుకు పడిన కష్టం ఏదైతే ఉంటుందో అదంతా మర్చిపోయి ఆయన దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తుంటారు. అటువంటి తిరుపతిలో ప్రసాదం గురించి అలా మాట్లాడడం 100% కరెక్ట్ కాదు. నేను రియాక్ట్ కావడానికి ఇంకో రీజన్ ఏంటి అంటే, ఎవరైతే ఆ ప్రముఖ యాంకర్ సావిత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ చాలా మంచి ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. సో దాంట్లో మంచి ఇన్ఫ్లుయెన్సర్ అనే టాపిక్ ఎందుకు అన్నానంటే ఆమె 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 నుంచి నేను యాక్చువల్గా ఒకటి తీసుకున్నాను. ఏంటి అంటే 7 శనివారాల వ్రతం అనేది నేను కూడా చేస్తున్నాను. ఇది 3rd వీక్ అనమాట నేను చేయబట్టి. సో ఇట్లా వీడియో అంటే మనం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు దాని గురించి రీసెంట్ టైంలో మనం సెర్చ్ చేసేది ఏంటి, అరే ఏదైనా చేయాలి అంటే దాని గురించి మనము యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ లేదంటే తెలిసిన వాళ్ళకి కానీ అలా అడుగుతూ సెర్చ్ చేస్తాం కదా. అలా సెర్చ్ చేసిన మూమెంట్లో ఒక వీడియో తనది చూశాను. ఏంటి అంటే 7 శనివారాల వ్రతం చేయడం ద్వారా తనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయ్యింది అని చెప్పేసి, తనకి మంచి జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నాలాగా చాలామంది అలా ఆమె మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అంటే నేను ఆమె చేసినందుకే మాత్రమే నేను పూజ చేయలేదు, బట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వన్ ఆఫ్ ది రీజన్ తనకి, ఎందుకంటే తనకి ఏమంటారు ఆ ప్రెగ్నెన్సీ అనేది ఎదురు చూస్తున్న ఆమెకి రావడము, ఆమె మొక్కు అనేది ఏమంటారు తీరింది. ఆ 7 శనివారాలు 8 వారాలు చేసేసి దాని తర్వాత ఆమె దర్శనానికి వెళ్ళింది. దాంట్లో కొంచెం ఎంతో కొంత నేను కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను కదా, అరే ఆమెకి ఒక కోరిక తీరింది అని చెప్పేసి. అలా నాలా చాలామంది కూడా ఇలా ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు ఉండొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఇవాళ ఈరోజు వీళ్ళు ఒక వీడియో పెట్టారు, రేపన్నాడు ఇదే ట్రెండ్గా చేసి కొంతమంది ఇంకా కొత్తగా వీడియోస్ చేస్తారు. ఇవన్నీ అవసరమా మనకి చూడడానికి? ఇంకొకటి అసలు ఈ ప్రసాదము అక్కడ ఎందుకు పెడతారు అంటే, ఆయన దర్శనం ఏదైతే ఉంటుందో అది ఒక గంట అని కాదు, ఒక రోజు అని కాదు, వారమైనా పట్టొచ్చు. సో అప్పటి వరకు భక్తులకి ఎటువంటి ప్రాబ్లం రావద్దు. ఎందుకంటే ఆయన దర్శనం చేసుకోవడానికి చిన్న పిల్లల తల్లుల దగ్గర నుంచి వృద్ధులు,
మళ్ళా ఏమంటారు, చాలా కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చాలామంది వస్తుంటారు. ఆయన దర్శన భాగ్యంకి కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి మీరు ఇంత మంచిగా ఏర్పాటు చేస్తారు. అక్కడికి వెళ్ళినట్లయితే ఎక్కడా లేని ఫెసిలిటీస్ అక్కడ ఉంటాయి. వాష్రూమ్ ఫెసిలిటీ అవనండి కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ప్రతిదీ ఎక్కడా లేని ఫెసిలిటీస్ అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన దర్శనం కోసం వెళ్ళినప్పుడు ఎవ్వరికి ఎట్లాంటి ఇబ్బంది కాకుండా ఉండడానికి అంత మంచిగా ఏర్పాటు చేశారు టీటీడీ వాళ్ళు. అట్లాంటిది ఆయన ప్రసాదం, మనం అసలుకు అన్నం తింటున్నాం అక్కడ. మార్నింగ్ టైం అంటే టైంని బట్టి ఉంటుంది కదా ప్రసాదం అని చెప్పేసి. మార్నింగ్ టిఫిన్లు కావచ్చు, లేదా మధ్యాహ్నం భోజనమే కావచ్చు, ఏదైనా అవన్నీ ఉంటాయి. కానీ ఎవ్వరు కూడా ప్రసాదం అని అంటాం కానీ భోజనము టిఫిను ఇట్లా అక్కడ ఆ లోపల ఉన్నప్పుడు మనం అనం. ఎందుకు అంటే అది ఆయన మనకి పెడుతున్న ప్రసాదంలాగా భావిస్తాం కాబట్టి దాని ప్రసాదం, అన్న ప్రసాదము ఇట్లా ఈ విధంగా అంటాం కానీ వేరే రకంగా అనము. అట్లాంటిది దాన్ని భిక్షం అని ఎంతవరకు అనడం కరెక్ట్? ఆయన వల్లే మీరు ఇంత మంచి స్టేజ్లో ఉన్నారు అనేది ఒప్పుకుంటూనే ఆ క్షమాపణ చెప్పిన దాంట్లో కూడా నేను ఎట్లాంటి దాన్నో తెలుసు మీకు, నేను ఆయన వల్లనే ఇవాళ ఇలాంటి స్టేజ్లో ఉన్నాను తెలుసు అంటూనే ఇలా అనడం కరెక్ట్ కాదు అనుకుంటూ 2 నాలికల ధోరణి అంటారు కదా, అలా మాట్లాడుతుంది. సో ఆమె తప్పు ఒప్పుకుంటుందా లేకపోతే ఆమెను సమర్థించుకుంటుందా ఏం అర్థం కావట్లేదు. సో నేను ఈ వీడియో ఒక కామనర్ అనమాట, ఒక సామాన్యురాలిగా నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలామందికి ఎఫెక్ట్ అవుతుంది. ఆల్రెడీ హిందూ ధర్మం గురించి ఆల్రెడీ పోరాటాలు అవి అవుతూనే ఉన్నాయి. మన కొన్ని వర్గాలు లవ్ జిహాదీ పేరుతో కానీ, కొన్ని వర్గాలు మత మార్పిడితో కానీ ఆల్రెడీ మనకు ఒక హిందూయిజాన్ని అటు ఇటు స్ప్రెడ్ చేద్దామని చూస్తున్నారు. అట్లాంటి హిందువుల అయ్యి నుండి మన తిరుపతి గురించి, మన అన్నప్రసాదం గురించి ఇలా తక్కువ చేసి, హేళన చేసి, అలా వెకిలి నవ్వులతోటి ఇలా చేయడం వల్ల ఏం ఎంత ఎట్లా అనిపిస్తుంది చెప్పండి అసలుకు? మన హిందువులే మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోలేకపోతే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టే కదా. అందుకే కదా ఎన్ని గణం అవ్వడానికి ఇట్లాంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉంటారో అట్లాంటివి కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్ అని కూడా అనిపిస్తుంది నాకు పర్సనల్గా. సో ఇప్పుడు ఆయన దర్శనానికి ఎంతో ఎదురు చూసే భక్తులతో పోలిస్తే ఇట్లాంటి హేళన చేసిన వ్యక్తికి అసలు దర్శనం కాకుండానే బ్యాండ్ చేస్తే అప్పుడు ఏం చేస్తుందండి? అట్లాంటిది ఒకవేళ జరిగితే ఎంత బాధపడాల్సి వస్తుంది? అట్లాంటిది మళ్ళీ రిపీట్ కాకుండా ఏ సెలబ్రిటీ అవ్వనివ్వండి, కామనర్ అవ్వనివ్వండి, ఎవరైనా సరే మన హిందూ ధర్మం గురించి, మన సనాతన ధర్మం గురించి, మన టెంపుల్స్ గురించి కానీ ఏదైనా సరే తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇంకోసారి ఎవ్వరు ఇలా రిపీట్ చేయకూడదని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.